హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం టాప్ హై పేయింగ్ జాబ్స్ అనేవి చూద్దాం 2025లో. సో ఫస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో దీనికి మనకి శాలరీ ఎంత పే చేస్తారంటే పర్ ల్యాక్ 15 to 50 lakhs పర్ యానం అనేది ఇస్తారు. సో వాట్ దే డూ అంటే మీరేం చేయాలంటే ఏఐ మోడల్స్ కానీ లేదంటే మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్లో బిల్డ్ చేస్తూ ఉండాలన్నమాట. అండ్ దీనికి సంబంధించి మనకి స్కిల్స్ ఏమేం కావాలంటే మనకి పైథాన్, టెన్సర్ఫ్లో, పైటార్చ్, ఎన్ఎల్పి, డేటా సోర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి డేటా సైంటిస్ట్. దీనికి మనకి శాలరీ ఎంత ఉండిద్ది అంటే 12 to 40 lakhs పర్ యానం అన్నమాట. దీనికి మనం ఏం చేయాలంటే ఒక బిగ్ డేటాని మనం ఏంటంటే అనలైజ్ చేయాలి. అంటే దాన్ని బట్టి ఏంటంటే కంపెనీస్కి అనేవి మనం మేక్ డెసిషన్స్ కానీ వీటికి మాత్రం హెల్ప్ అవుతుంది అన్నమాట. అంటే దీనికి సంబంధించి మనకి ఏం స్కిల్స్ ఉండాలంటే మనకి పైథాన్, ఎస్క్యూఎల్, డేటా విజువలైజేషన్, స్టాటిక్స్, పాండాస్ అనేవి ఉండాలన్నమాట. దీంట్లో మీరు స్కిల్స్ అనేవి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి క్లౌడ్ ఇంజనీర్. ఇదేంటంటే AWS, GCP, Azure అనమాట. దీనికి శాలరీ మనకి ఎంత వచ్చింది అంటే 10 to 35 lakhs పర్ యానం అన్నమాట. దీంట్లో మనం ఏం చేయాలంటే మేనేజ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డిప్లాయ్మెంట్స్ అనేవి చేయాలన్నమాట. దీనికి సంబంధించి మన స్కిల్స్ ఏమి ఉండాలంటే AWS, GCP, DevOps, Kubernetes, Docker. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి మనకి సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్. దీనికి మనకి శాలరీ ఎంత వచ్చిందంటే మనకి 12 to 30 lakhs పర్ యానం. దీనికి సంబంధించి మనం ఏం చేయాలంటే సిస్టమ్స్ని ప్రొటెక్ట్ చేయాలన్నమాట హ్యాకర్స్ నుంచి అండ్ సైబర్ థ్రెట్స్ నుంచి. సో దీనికి సంబంధించిన స్కిల్స్ మనకేం ఉండాలంటే ఎథికల్ హ్యాకింగ్, నెట్వర్క్ సెక్యూరిటీ, క్రిప్టోగ్రఫీ, పెనిట్రేషన్ టెస్టింగ్ అనేది ఉండాలన్నమాట. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మనకి బ్లాక్ చైన్ డెవలపర్. సో దీనికి వచ్చేసరికి మనకి శాలరీ ఎలా ఉండిద్ది అంటే 15 to 40 lakhs పర్ యానం అన్నమాట. సో దీనికి మీరేం చేయాలంటే క్రిప్టో కరెన్సీస్ మీద వర్క్ చేయాలి అండ్ స్మార్ట్ కాంట్రాక్ట్స్ అండ్ బ్లాక్ చైన్ యాప్స్ మీద. సో దీనికి సంబంధించిన స్కిల్స్ మనకేం ఉండాలంటే సాలిడిటీ, ఎథరమ్, web3.js, రస్ట్, హైపర్ లెడ్జర్ అనేవి ఉండాలన్నమాట. నెక్స్ట్ మనకి సిక్స్త్ వన్ వచ్చేసరికి మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఫుల్ స్టాక్ డెవలపర్ అనమాట. దీనికి మనకి శాలరీ ఎంత వచ్చింది అంటే 8 to 30 lakhs పర్ యానం అనమాట. ఇదేంటంటే మనకి దీంట్లో మనం ఏం చేయాలంటే వెబ్సైట్స్ బిల్డ్ చేయాలి, అప్లికేషన్ అండ్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్. సో దీనికి సంబంధించిన స్కిల్స్ ఏంటంటే మనకి జావా స్క్రిప్ట్, రియాక్ట్, నోడ్.js, పైథాన్, ఎస్క్యూఎల్ అనేది మనకి రావాలన్నమాట. నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసరికి మనకి డెవాప్స్ ఇంజనీర్. దీనికి శాలరీ ఎంత ఉంటుంది అంటే మనకి 10 to 35 lakhs పర్ యానం అన్నమాట. వీరేం చేయాలంటే ఆటోమేట్ సాఫ్ట్వేర్ డిప్లాయ్మెంట్ అండ్ సర్వర్స్ అనేవి మేనేజ్ చేయాలి. దీనికి సంబంధించిన స్కిల్స్ మనకేం కావాలంటే CI/CD, డాకర్ కానీ, క్యూబర్నెటీస్, జెన్కిన్స్, లైనక్స్ అనేది ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ ఎయిత్ వన్ వచ్చేసరికి మనకి గేమ్ డెవలపర్ అనమాట. దీనికి శాలరీ ఎలా ఉండిద్ది అంటే 10 to 25 lakhs పర్ యానం అనమాట. వీళ్ళు ఏం చేయాలంటే డెవలప్ వీడియో గేమ్స్ కానీ ప్రీసీలు అండ్ వాటిని కన్సోల్ చేసి అండ్ మొబైల్ అప్లికేషన్స్లో వర్క్ చేయాలన్నమాట. దీనికి సంబంధించిన స్కిల్స్ ఏం కావాలంటే మనకి యూనిటీ, అన్రియల్ ఎంజైన్, C++, బ్లెండర్, గేమ్ ఫిజిక్స్. అండ్ నైన్త్ వన్ వచ్చేసరికి మనకి UI/UX డిజైనర్. సో దీనికి శాలరీ ఎంత అంటే మనకి 8 to 20 lakhs పర్ యానం. వీళ్ళు ఏం చేయాలంటే యూజర్ ఫ్రెండ్లీ వెబ్సైట్స్ అనేవి, యాప్స్ అనేవి క్రియేట్ చేయాలి. సో దీని స్కిల్స్ ఏంటంటే ఫిగ్మా, అడోబ్ XD, CSS, HTML, యూజర్ రీసెర్చ్. అండ్ లాస్ట్ వన్ 10th వన్ వచ్చేసరికి మనకి ఏంటంటే IoT ఇంజనీర్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. దీనికి శాలరీ ఎంత ఉండిద్ది అంటే మనకి 10 to 30 lakhs పర్ యానం. వీళ్ళు ఏం చేయాలంటే స్మార్ట్ డివైజెస్లో అండ్ ఆటోమేషన్లో వర్క్ చేయాలన్నమాట. వీళ్ళకి స్కిల్స్ ఏమి ఉండాలంటే ఎంబెడెడ్ సిస్టమ్, పైథాన్, C, హార్డ్వేర్ ప్రోగ్రామింగ్. సో ఫ్రెండ్స్, వీటిల్లో అయితే ఒక మంచి స్కిల్ అనేది చూసి నేర్చుకోండి. ఒక మంచి ఇంజనీర్గా మీకు ఏం కావాలో అనేది చూసుకోండి. మొత్తం టాప్ 10 ఉన్నాయి. సో శాలరీని బట్టి అండ్ మీకు దేంట్లో ఇంట్రెస్టింగ్ ఉందో సో దాంట్లో అయితే నేర్చుకోండి. దాని తర్వాత జాయిన్ అవ్వండి కంపెనీస్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఇది అయితే పర్ ల్యాక్ పర్ యానం అయితే వచ్చేది. సో ఇక్కడ మీకు శాలరీ అనేది కొన్ని కంపెనీస్లో ఎక్కువ ఇస్తారు, తక్కువ ఇస్తారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు డిమాండ్ అనేది శాలరీస్ అయితే ఇంత ఉంటాయి మనకి. కాకపోతే మీరు ఏంటంటే స్కిల్ అనేది కంపల్సరీగా ఉండాలి. స్కిల్స్ అంటే టెక్నికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ ఉంటే కనుక మీకు ఎంత కావాలంటే అంత ఇస్తారన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్.
ఓకే, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను అండ్ మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.